ఎందుకు మా పచ్చిపాడ బాయిలో కష్టమని బాయిలో కాలు కాపినాం బాయిలో దూకుదామని దొరికవేనాం మళ్ళీ అక్కడే దగ్గర డెలివరీ నగరమాట దేవ గురువులింగు మీద దేవలక్ష్మి బాయి కాడికి వచ్చింది అన్న మమ్మల్ని బాయిలో పట్టుకుని కాపాడి మీరు ఎందుకు బాగా సత్తారో అడిగింది అడిగితే ఈ జరిగిన చరిత్ర అంతా చెప్పినాం ఇక్కడ పుట్టినంత అక్కడ చెప్పినాం ఓహో ఈ మాటకి బాయిలాడు సార్ కానీ మీరు రాదంత చెత్తగలవాడా మాట పట్ల పెట్టాడా ఈ మీరు రాజు ఒక మాట పోనండి ఏ మాట అని మీ అన్నాం అంటే మీరు రాజు దశపతి రాజు దండివాడు దనపడి ముతిలో మీద ఉన్నా ముటిలో మొగతిరి గల మొగోడతనం పెళ్లి చేసుకుంటే నా ముఖం సూచన చూడకపోనా ఒకటే కనుపుల వరాన వరపుత్రుల ముగ్గురు పిల్లల గంటన్నదయ్యా ఒక్కటే కానుపుల ముగ్గురిని కట్టాను అవునాల గంటలనంగా ఇన్నా ముగ్గురు గంటలనంగా ఇల్లే ఒక కానుపుల ముగ్గురి పిల్లల కంటరా కంటరా కంటర్ కంటరా కంటర్ ఒక కానుపుల కంటర్ ముగ్గురి పిల్లలు కంటర్ ఎట్లా కంటరే ఇనున్నాక కంటర్ మనసులకి ఇనుము ఉంటుందా ఉంటుంది అది ఎట్లా ఇనుమంటే రక్తం రక్తం పేరే ఇనుము నీకెట్టరుక నీకెట్టరుక నీకురా చెప్తారా నా పానమ్మ చేయలేదు నా పానమ్మ చేయలేకపోతే దావకానేనా దావకానే పోతే టెస్ట్ చేసాడు ఓ పోరి నువ్వు ఎడకపోతాను నీకు ఆపరేషన్ చేయాలని అన్నాడు కానీ ఆపరేషన్ చేయి వాడు సత్యం మళ్ళీ పడతామా కానీ ఆపరేషన్ చేయ అన్న నీకు ఆపరేషన్ చేసి పోరికి మొత్తం నువ్వు తీపోయావో పోరి నీకు నువ్వు లేదు కదా అన్నాడు అప్పుడు పోరి కొద్దిగా పోరికి మొత్తం తీపోయింది ఏ డాక్టర్ సాబ్ ఎందుకు ఆడలోకి మనసులోకి ఇను ఉంటే అది గురించి అని అన్న అంటే పోరి ఇనుమంటే రక్తం అని అన్నాడు పేరు ఇను 4 డబ్బాలు తెక్కించు ఆపరేషన్ చేసి అట్లా ఇనుమంటే రక్తం ఇనుమంటే రక్తం రక్తం ఉంటే కంట కాలపల ముగ్గురు కంట అట్టనా కంట అంటారయ్యా కనొక్క మాట ఇదే మీరు అన్న ముచ్చట పెట్టుకొని నేను డెలివరీ నగరం పోతా ఆ గురువుని బిడ్డ దేవశ్రీ అడుగుతా మీరు మంగమ్మ తోటి కోమట్లు ఎంకపోతే ఇంకా తనలేదు ఉంటది అప్పుడు ఏం చేయాలి మిమ్మల్ని పందే 10 ఏళ్ళు బతుకన్నా నందై 4 ఏళ్ళు బతుకుతుంది భూమి మీద అది మొద్దు ఏది అక్కడ కూర్చుంటాడు ఆ మొద్దుకు సూచి పెట్టినా మొద్దు మీద మా తల పెడతాం ఆ మొద్దు మీద చేతులున్నా చంద్రబాబు మా తలలు తెంపు దెబ్బ నువ్వు తలకి తప్పించుకుంటే ఆ మొద్దు దగ్గరి సరే మీరు మీ నెల వారి పోతాను ఏ డెలివరీ నగరం పోతాడు పిల్లగాడు సత్యవతి మహారాజు డెలివరీ నగరం సత్యవతి మహారాజు పెట్టుకొని మన అడుగుతున్నాడు మూడు బంధువులు
మరి ఎవరో పని వాళ్ళతోటి మరి అక్కడ పడుతుంది మీ పని వాడిని అవుతుంది మరి పంచాంగం చూడ రావచ్చా అని బ్రాహ్మణయ్య గురువులకి రాద్దానికి ఇప్పుడు చెబుతూ పోతా అని అయ్య బ్రాహ్మణయ్యారు ఏ బ్రాహ్మణయ్యారు మా ఊరు దేవాపురి పట్టం నా పేరు దిశాపతి రాదు పంచాంగం ఇంకా ముంగట ఉన్నది కరెక్ట్ మాట బాగా గురులింగ అంటే నువ్వేనా నీకో బిడ్డ కదా నీ బిడ్డ పేరు దేవలక్ష్మి అట కదా అంతే కదా ఇవాళ నీ బిడ్డ దేవలక్ష్మి పూల పుష్పాల తోటకు వచ్చిందట పూల పుష్పాల తోటకు వస్తే మా ఊళ్ళో ఉన్న మేర మంగమ్మ కోవట్ లింకమ్మ తోటి ఆ తోటకలు ఒక్క మాట దశాపతి రాజు తండ్రివాడు తని కూడా ముద్దు మీద మిద్దముండి ముద్దు మీద వందలు ఉన్న మగచిరిగల మగోడైతే దశాపతి రాజు నన్ను లగ్గం చేసుకుంటే ఒకటే కాని ముగ్గురు పిల్లగల అంటే రాజరామకారు చూసిన చూడకుండా రానగంట వర పుత్రులు ఒక్క కానుపల ముగ్గురు పిల్లగాన్లా అన్నాడు నీ బిడ్డ దేవలక్ష్మి అందు గురించి నీ బిడ్డ లగ్గం చేసుకుని వచ్చినా నీ బిడ్డ నాకు ఇచ్చి పెళ్లి చేస్తానయ్యా అదే నా బిడ్డ అలాంటిది కాదు నోటి నాడికెళ్ళి పొల్ల నా బిడ్డ దేవలక్ష్మి అంటే ఏమనివయ్యా నీ బిడ్డ అన్నదానేమో నేను అంటాను అనలేదనో నువ్వు అంటాను కనుక మాట నీ బిడ్డను విలువ నీ బిడ్డను విలిచి దశాపతి రాతో నా మాట అనలేదు పాప అన్నది అనుకో నేను ఎట్లా వచ్చినా అట్లా వెళ్ళిపోతా లేదు లేదు పూల తోటలో మీరు మంగళతో కోటలింగ నా మాట అన్నదన్నా అనుకో నేను పెళ్లి చేసుకొని పోతా నీ బిడ్డ నుంచి అడుగు కూర్చొని అడుగుతాను బిడ్డ దేవలక్ష్మి మా నాయన ఎంత కూడా వెళ్తాడు ఏం పని కలిగిందా అని కన్న బిడ్డ దేవలక్ష్మి తండ్రి ఉన్న బిడ్డైనా కన్న బిడ్డ అయ్యో బిడ్డ దేవలక్ష్మి అయ్యో నాన్న రావే నన్ను గన్నా తండ్రి రావు నీ కన్నా ఎక్కువ ఎందుకు పిలిచినావు బాపు నువ్వు ఉన్న కాడ నేను ఏమన్నా ఎందుకు పడతాను ఎట్లా నువ్వు ఇలా అద్దంటే తోట వినాలి పోయినా వెనకాడ కోట్ల ఎక్కడ మీరమ్మ కలిసినట్టుగా కలిసిళ్ళు వాళ్ళతో నువ్వు ఏమన్నా అంటే రాజు దశపతి రాజు తండ్రివాడు తనుకుడై మూతి మీద మీస ఉండి ముడ్డి మీద ములతాడు ఉన్నట్టయితే ఒకటే మరి ఏనాడు మాత్రం రాజు నన్ను పెళ్లి చేసుకున్నట్టయితే మీ రాజు ఏనాడు మాత్రం నాతో మాట్లాడకుండా చూసినా చూడకపోయినా గాని ఒకటే కానుపులోన ముగ్గురు పిల్లల గంటన అన్న ఇంటి వారా ఓరి మామ పెళ్లి పేరడగాలి మామో మా ఇంటి వారా ఓరి డాడీ ఇది మామో ఇంటి వారా మామని వాడు డాడీ కంట బాబు ఇది టాటా కంపెనీ పాత కంపెనీ చేసావారు టాటా కంపెనీ చేస్తావు పాత కంపెనీ చేస్తావు అయ్యా నేను ఏం చేయాలి బిడ్డ నాకు ఇచ్చి లగ్గం చేసి కానుపల ముగ్గురు పిల్లలు అంటాను పెళ్లి చేయమని నా చేతిలో ఉండదు అయ్యా సంకల ఆడితే కార్యంగా ఏంటి సంకల ఆడితే కార్యంగా పడతాను నువ్వు లావట్టకుండా కనబడతాను కార్యం తలమల పోతాను
సరే మీ ఇంట్లో ఏమి లేవు కాబట్టి 2 పూలదండలు తెప్పి దండలు తెప్పిస్తే మేము ఇద్దరం దండలు మార్చుకుంటాం ఈ గుడిసె కాడ పలానా దశాపతి రాజు భార్య దేవలక్ష్మి అంటే అని చేస్తాం అన్నాడా సరే పనులకి అప్పుడే పూలదండలు తెప్పించిండు దశాపతి రాజు ఆ పిల్ల దేవలక్ష్మి దండలు మార్చుకుందామా పంచబాబు పేరే మీ మన పెళ్లి అంటే మా ఇష్టం పిల్లలకి ఇట్లనేట్టున్నది ఎవరు తప్పని కొడుతున్నారు కదా ఓయ్యా నా మెడలోన ఏనాడు మాత్రం పూలదండ ఎత్తే ఎవరు తప్పట్లు కొడతలేరంటే ఇలా 2-3 పార్టీలు ఏర్పడ్డాయి అయ్యా 2-3 పార్టీ అంటే ఏంటి అవి అవో కొట్టినోళ్ళేమో ఏనాడు మాత్రము బీజేపీ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఒకటి కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది ఇంతకు మనదే పార్టీ అన్నట్టు మనదేమో ఏనాడు మాత్రం కొట్టినోళ్ళ పార్టీ కొట్టనోళ్ళ పార్టీ పార్టీ వాళ్ళ పార్టీ పేర మంగమ్మ కోట వెంకటమ్మ పార్టీ పార్టీ బాగున్నది అయినా నువ్వు నాకు రంది పడకు నువ్వు నాకు తండ్రి ఎట్లయినా సపాట్లు కొడతారు దేవుడికి చేతులు ఉన్నదంటే వాళ్ళ దేవుడికి చేతులు ఉన్నాయి ఒకవేళ నువ్వు నాకు తండ్రి వచ్చినప్పుడు సపాట్లు కొట్టకపోతే తెల్లటి అలగాల ఉన్న చేతులు పడిపోతాయి పార్టీ ఎట్లా మరి భక్తి కాదు కొట్టి నీళ్ళు భయానికే కొట్టి నువ్వు చేతులు పడిపోతాయి అంటే ఒద్దుకంగా కోటలు పంపితే ఎట్లా మారుతుందో పార్టీ ఇప్పుడు మన పార్టీకి ఎట్లా మారింది ఇక నగలు ఎత్తుకున్నారు మళ్ళీ మొదలైంది అయ్యా పని ఏదో టాటా మామయ్య మేము తీసుకొని పోతాను సరే దేవలక్ష్మి తీసుకున్నాడు వాళ్ళ కూడా దేవపురి భక్తము వాళ్ళు ఇద్దరైనా ధనం ఎత్తుకున్నారు దశపతి రాజు దేవలక్ష్మి భవనంలో నుంచి దశపతి రాజు కత్తిని బయటికి వెళ్ళిపోయిండు అంటే రాజు వెళ్తాడు దేవదేవంట దేశం వెళ్తాడు పెళ్ళి 15 రోజులు గడుపుతాను ఒకనాడు దశపతి రాజు అనుకున్నాను నాకు పెళ్లి సమరం కానీ పెన్న సమరం లేదు ఇవాళ ఇంటికి పోయినా వారిని మందరెత్తులని కావాలనుకున్నాడు కాబట్టి మా ఇద్దరు మంచిగా అవరు ఇది మొత్తం అంటే చక్కగా అంటే పెద్ద పెద్ద దాఖలు పడి గిజ పెట్టి రివర్స్ ఏ బాయిలలో వచ్చింది కానీ ఏ మాత్రం బాయిలలో వచ్చేట్లేవు మాటలు ఇందారి మాటలు లక్క వాడలే అలిపోతానే లక్క వాళ్ళు చేసి చొక్కనగానే అలిపోతాను నీ గున్నా గున్నా మా విల్లల్లా గున్నా మామిడి తోటల్లా మా పాటేల రావే బావ మందాలియ బావల్ల బావల్ల నా బావల్ల నా ఎండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దు బావల్లో బావల్లో నా ముద్దు ముద్దు బావల్ల
ఎండియ మప్పు గరగబట్టే బావల్ల వెన్నెల రాత్రి గురువ బట్టే బావల్ల బావల్ల నా బావల్ల నా ఎండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దు బావల్లో బావల్లో నా ముద్దు ముద్దు బావల్ల పాట మంచిగా ఉన్నది కానీ చెప్పబడి తప్పితే చెవులకి వస్తాను ఏ బావా రా రా కౌలితే రా